నమస్కారం అండి. స్తంభాల గరువులో కొలువు తీరిన మా అమ్మ పోలేరమ్మ అంటూ నా కవిత్వం అమ్మవారికి ఇంటికి వచ్చాను నేను. స్తంభాల గరువులో కొలువు తీరిన పోలేరమ్మ, సత్యముతో వెలిగేటి మా అమ్మ, సకల జనులను దీవించు మా అమ్మ, బంగారు వర్ణాలతో బంగారు హారాలతో దగదగా మెరిసేటి నీ రూపము నేనేవని వర్ణించగలనమ్మా. నేనే పాటి దానినమ్మా, నీ పాదాల చెంత అక్షరాల అల్లిక కవయిత్రిగా నన్ను దీవించబోయమ్మా, దీవించబోయమ్మా. మనసున్న మా అమ్మ, మా హృదిలో పదిలమైన అమ్మగా కోవిలలో కొలువు తీరినావమ్మ, స్తంభాల గరువులో సత్యమై నిత్యమై నిలిచినావమ్మ. అమ్మా, నీ శక్తి నీ యుక్తి మాకు ఇవ్వమ్మా, నువ్వు నడిపించే శక్తి మాకమ్మ. అమ్మా అని పిలిచిన వేళ పలికిన నా సాహిత్య పలుకులు నీకు శతకోటి వందనమని తెలియజేస్తూ, పూజారి గారి దేవాలయానికి రాగానే మీరు ఎంతోమంది మీద రాస్తుంటారమ్మా, అమ్మవారి మీద చెప్పారండి అన్నారు పూజారి గారు. వారి పాదపద్మములకు కూడా నమస్కరించుకుంటూ ఈ కవిత్వాన్ని ఆ అమ్మవారిని దర్శించుకోమని, ఈ స్తంభాల గరువులో ఉన్న పోలేరమ్మ మంచి శక్తి స్వరూపిణి అమ్మవారి దీవెనలు మీరు పొందండి. ఒక సహజ కవయిత్రిగా ఈ సర్వమానవాళి చల్లగా ఉండాలని అమ్మను వేడుకుంటూ